ఓం శ్రీ మాత్రే నమః. జూలై 27వ తేదీ ఆదివారం నుంచి ఆగస్టు 2వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో అంతా అనుకూలంగా ఉంటుంది. గృహంలో మార్పులు చేపడతారు. వచ్చే అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి. చేసిన తప్పులను సరిదిద్దుకోండి. స్వయం కృషితో రాణిస్తారు. పదవులు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యతిరేకులు సన్నిహితులవుతారు. అనుకున్న సమయానికి ధనం మీ చేతికి అందుతుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులు చురుగ్గా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. నగదు వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. కంప్యూటర్, వైద్య రంగాల వారి ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. స్వర్ణకారులు, బులియన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలలో మార్పులు ఉండవు. స్త్రీలు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. వారం చివరిలో ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు శ్రమిస్తారు. ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగార్థులు ఆశించిన ఉద్యోగాలను పొందుతారు. వ్యాపారాలలో నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ఉద్యోగాల్లో కొత్త పోస్టులు రావచ్చు. కళాకారులు తమ అనుభవాలతో మరింత రాణిస్తారు. వారం చివరిలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ఆరాధిస్తే మంచిది. మీకున్న చికాకులు తొలగిపోయి కష్టాల నుంచి బయటపడతారు. లేత గులాబీ, పసుపు రంగులు కలిసి వస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు హడావిడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. తప్పిదాలను సరిదిద్దుకునేందుకు అవకాశం లభిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తను వింటారు. వాగ్దాటితో రాణిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ప్రకటనలు, ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసి వస్తుంది. వారం చివరిలో ఎంతటి పని అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన విద్యలు, ఉద్యోగావకాశాలు దక్కి ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తుల కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. ధన సంపాదనలోనూ పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాల్లో సత్తా, అనుభవాలను చాటుకుని ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక వర్గాలకు చిక్కులు తొలగుతాయి. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. ఎవరి నుంచి సహాయం ఆశించవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఆందోళన తొలగి ఊరట చెందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆది, సోమవారాల్లో పనుల్లో చికాకులు అధికంగా ఉంటాయి. పట్టుదలతో సమాచారం సేకరిస్తారు. అనవసరపు జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు.
ఆరోగ్యం కుదుట పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయకపోవడం మంచిది. వారం మధ్యలో ఒక స్థిరాస్తి సమకూర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఊహించని ఖర్చుల వలన స్వల్ప ఆటుపోట్లు తప్పవు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారం చివరలో మీ మంచితనం, సహనమే మీకు అండగా నిలుస్తుంది. విద్యార్థులు లక్ష్యాల బాటలో పయనిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాల్లోని వారు తమ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు చేపడతారు. రాజకీయ వర్గాలకు సంతోషకర సమాచారం అందుతుంది. మానసిక ఆందోళన ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారం శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మంగళవారం నాడు మల్లెపూల దండను ఆ స్వామికి సమర్పించండి. మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభంలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు తీరుతాయి. దాంపత్య సౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. కార్య సాధనకు మరింత శ్రమించాలి. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయం కృషిపైనే ఆధారపడండి. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. మంగళ, బుధవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. కాంట్రాక్టులు, ఏజెన్సీలకు అనుకూలం కాదు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. వృత్తుల వారికి సామాన్యం. వారం మధ్యలో బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలు, వ్యాపకాలు ఏర్పడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సోదరి సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. చివరి వారం అనుకున్న పనులు తక్షణం పూర్తి చేయాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. వృధా ఖర్చులు చేయవద్దు. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం వినాయకుడిని పూజించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ప్రారంభంలో సింహరాశి వారి కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది సోమవారాల్లో ధన సమస్యలు ఎదురవుతాయి. ఆత్మీయుల సాయంతో కుదుట పడతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణం చికాకు పరుస్తుంది. వారం మధ్యలో భార్యాభర్తల ఆలోచనలు, అభిప్రాయ భేదాలు భిన్నంగా ఉంటాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. క్యాటరింగ్, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంటుంది. వారం చివరలో అనుకున్నదే తడవుగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై విద్యార్థులకు మరింత భరోసా ఏర్పడుతుంది. అనుకున్న ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక చింతన మరింత పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి.
ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ధన ప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. ఖర్చులు భారం అనిపించవు. డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వాతావరణం మార్పుల కారణంగా చిన్న చిన్న అస్వస్థతకు గురవుతారు. జాగ్రత్త. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. రాజకీయాల వారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కోక తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వారం చివరిలో చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురు కావచ్చు. నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగాలు రావచ్చు. వ్యాపారాల్లో మీరు ఊహించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో మీదే పైచేయి అవుతుంది. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ మహాలక్ష్మి పంచరత్నావళిని పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ధనలాభం గోచరిస్తుంది. ఖర్చులు భారం అనిపించవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గురు శుక్రవారాల్లో అనేక పనుల్లో సతమతమవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వివాదాలు సర్దుమణుగుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు దూకుడు తగదు. వారం మధ్యలో ఉద్యోగస్తులకు ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లేడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు కళారంగాల్లో రాణిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. వారం చివరలో ఎంతటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. భవిష్యత్తుపై విద్యార్థులకు భరోసా కలుగుతుంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. కళారంగం వారికి సత్కారాలు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ప్రారంభంలో వృశ్చిక రాశి వారు ఆర్థికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతం అవుతాయి. పరిస్థితుల్లో అనుకూలత ఉంటుంది. చేజారిన వస్తువులను దక్కించుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శనివారం నాడు ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వారం మధ్యలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రుల కలయికతో ప్రశాంతతను పొందుతారు. ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. వారం చివరలో ఆత్మవిశ్వాసం, నేర్పుతో ముందుకు సాగడం మంచిది. గృహం, వాహనాలు కొనుగోలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. స్థిరాస్తి వివాదాలను మరింత నేర్పుగా పరిష్కరించుకుంటారు.
వ్యాపారాల్లో మీ అంచనాలకు తగిన లాభాలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి వారం ప్రారంభంలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆందోళన తొలగుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు అడగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో కుదుటపడతారు. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణం తగదు. వారం మధ్యలో ఉద్యోగస్తులు స్థాన మార్పిడికి చేసే ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. సహచరుల సలహా వలన నిరుద్యోగులు సదవకాశాలు జారవించుకుంటారు. చేనేత, ఖాదీ, నూలు, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. వారం చివరిలో కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాల వారు సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. కుటుంబంలో చికాకులు నెలకొంటాయి. ధన వ్యయం ఉంటుంది. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించడం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. నగదు వస్తువులు జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్యలు సద్దుమణుగుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. గృహ మార్పు అనివార్యం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. నిరుద్యోగుల కృషి అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ అవసరం. విద్యార్థులకు ఉన్నత కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పుట్టింటి వారి మీద ధ్యాస మళ్లుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల వారికి అభివృద్ధి కానవస్తుంది. వారం చివరిలో అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఒక వ్యక్తి కొంత సహాయపడి మన్ననలు అందుకుంటాడు. వ్యాపారాల్లోని వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాల్లోని వారు ఇష్టం లేకుండా మార్పులు చూడాల్సిన పరిస్థితి. రాజకీయ వర్గాల కృషి ఫలించక నిరాశ చెందుతారు. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించినా ప్రార్థించినా శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆర్థికంగా ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహం చెందుతారు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి విషయంలో ఓర్పుతో వ్యవహరించండి. ఆది సోమవారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్దల సలహా పాటించండి. ఆర్థికంగా పుంజుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉపాధ్యాయులకు పదవీ యోగం. పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వారం మధ్యలో చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆహారం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వారం చివరిలో పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో ముందడుగు వేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. పారిశ్రామిక వర్గాలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో చికాకులు ఉంటాయి. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. మంగళ బుధవారాల్లో మీ జోక్యం అనివార్యం. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వారం మధ్యలో బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలు వస్తాయి. బ్యాంకు పనులు చురుగ్గా సాగుతాయి. వారం చివరలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణుమూర్తిని పూజించడం మంచిది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.